సో బ్రేక్‌ఫాస్ట్ రీసెట్ ద సేవరీ వే టు ఆల్ డే ఎనర్జీ. సో ఇప్పటి వరకు చాలా మంది నన్నడిగిన క్వెషన్స్ ఏంటి అంటే, లేకపోతే కమ్యూనిటీలో అడిగిన క్వెషన్స్ ఏంటి అంటే, అసలు ఇన్ 1800s ఆర్ 1900s పీపుల్ వర్ యూజ్డ్ టు ఈట్ ఓన్లీ అంటే రాత్రి మొత్తం నానబెట్టిన బియ్యం, అది బియ్యం అంటే నథింగ్ బట్ అన్నం. నానబెట్టిన అన్నం పొద్దున్నే బటర్ మిల్క్ ఏసుకొని తినేవాళ్ళు. మీరేమో ఇక్కడికొచ్చిన తర్వాత యూ హావ్ టు ఈట్ బిగ్ బ్రేక్‌ఫాస్ట్. బ్రేక్‌ఫాస్ట్ మంచిగా తినాలి, ఎక్కువగా తినాలి. ఈ థింగ్స్ అన్నీ ఉండాలనేవాళ్ళు. లెట్స్ గో బ్యాక్ టు దట్ పర్టిక్యులర్ ఎరా. ఒక 80, 90 ఇయర్స్ ముందు. సో వాట్ హ్యాపెండ్ అట్ దట్ టైమ్ ఈస్ వాళ్ళకి మనలాగా స్ట్రెస్ లేదు. వాళ్ళకి మండే రాగానే దట్ అందుకే ఈ పాయింట్ నేను ఫస్ట్ స్టార్ట్ చేయడం ఈ పాయింట్‌తో స్టార్ట్ చేశాననమాట. మండే రాగానే ఈరోజు ఆఫీస్‌కెళ్ళాలి, లేకపోతే ఈరోజు పిల్లలు స్కూల్‌కెళ్తారు, ఏం వండాలి? సో, ఇటువంటి స్ట్రెసెస్ ఏమీ లేవనమాట. మనం ఈరోజు ఏదైతే పాలు తాగుతా ఉన్నామో, ఏదైతే ఫుడ్స్ తీసుకుంటా ఉన్నామో, ఈరోజు మనకి ఎన్ని అడల్ట్రేషన్ జరిగినట్టు వాళ్ళకి లేవు. వాళ్ళకప్పుడు బేకరీస్ లేవు. కేఎఫ్‌సీస్ లేవు. రైట్? దే ఆర్ నాట్ యూజింగ్ ఎనీ పెస్టిసైడ్స్ అట్ దట్ టైమ్. ఉన్నా సరే చాలా తక్కువగా యూజ్ చేసేవాళ్ళు. రైట్? సో, ఆల్ దీస్ థింగ్స్ వర్ దేర్. సో, వాటెవర్ దే వర్ ఈటింగ్ అంటే వాళ్ళు మోస్ట్‌లీ అట్ దట్ టైమ్ మనలాగా డెస్క్ జాబ్స్ కాదనమాట. అంటే కూర్చొని చేసే పనులు గాదు. దే డోంట్ ఈవెన్ హావ్ వాషింగ్ మెషిన్. సో, వాట్ దే యూజ్డ్ టు డూ ఇస్ దే వర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఆన్ దేర్ ఓన్. అంటే బట్టలు ఉతుక్కోవాలన్నా సెల్ఫ్‌గా ఉతుక్కునేవాళ్ళు. రైట్? స్వీట్స్ ఎప్పుడు తినేవాళ్ళంటే పండగలొస్తే ఒకసారి స్వీట్ చేసుకొని, ఆ స్వీట్స్ మోస్ట్‌లీ 1 వీక్ ఉండేవి. ఆ 1 వీక్‌లో ఆ స్వీట్స్ తినేసేవాళ్ళు. అండ్ దెన్ నెక్స్ట్ పండగొచ్చేంత వరకు దే ఆర్ నాట్ ఈటింగ్ ఎనీ స్వీట్స్ అనమాట. అండ్ ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండేది. ప్యూర్ ఎన్వైర్న్‌మెంట్స్ ఉండేవి. వాళ్ళు తీసుకునే మిల్క్ కూడా ఇట్స్ నాట్ అడల్టరేటెడ్ మిల్క్. సో, ఎవ్రీథింగ్ వాటెవర్ దే వర్ డూయింగ్ అట్ దట్ టైమ్ వాస్ ప్యూర్ అండ్ ఫ్రెష్. సో, ఏదో వాళ్ళ నైబర్స్ దగ్గర నుంచి తీసుకునేవాళ్ళు. లేకపోతే వాళ్ళకే పర్టిక్యులర్ క్యాటిల్ ఉండేదన్నమాట. అక్కడి నుంచి తీసుకొని వచ్చేవాళ్ళు. నౌ వాటెవర్ వి ఆర్ డ్రింకింగ్ టుడే ఇట్స్ అడల్టరేటెడ్. ఐ డోంట్ నో వెదర్ యూ విల్ గెట్ షాక్డ్ ఆర్ నాట్ ఆఫ్టర్ హియరింగ్ దిస్ స్టేట్మెంట్. సో, డబ్ల్యూహెచ్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటి అంటే, మీరు ఏదైతే మిల్క్ తీసుకుంటా ఉన్నారో ప్రతిరోజు, సో, థాట్ ఈస్ ప్యాకెట్ మిల్క్. ఇట్ వాస్ థట్ మచ్ అడల్టరేటెడ్ దట్ ఇఫ్ యూ ఆర్ కంటిన్యూ టేకింగ్ ఇట్ ఫర్ ఎవ్రీ డే in India, I am not talking about another countries. In India, సో అడల్టరేటెడ్ మిల్క్, ప్యాకెట్ మిల్క్ అమ్ముతా ఉన్నారు. అది కానీ రోజు తీసుకుంటే 20, 30 కల్లా మోస్ట్‌లీ 30, 40% పీపుల్‌కి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలున్నాయి. జస్ట్ త్రూ మిల్క్. ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ అదర్ థింగ్స్. ఓకే. ఐ డోంట్ వాంటెడ్ టు స్కేర్ యూ మోర్. జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ దిస్ డే విత్ వై బ్రేక్‌ఫాస్ట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. ఐ హోప్ ఐ యామ్ గివింగ్ సమ్ ఇన్‌సైట్స్ టు యూ. సో, ఎందుకు బ్రేక్‌ఫాస్ట్ అనేది ఇంపార్టెంట్ అంటే, సో, రాత్రంతా ఫాస్టింగ్ చేసుంటాం మోస్ట్‌లీ. సో, ఐయామ్ జస్ట్ అస్యూమింగ్ ఎ నార్మల్ సినారియో వేర్ ఐ కంప్లీటెడ్ మై డిన్నర్ అట్ 7 పీఎం. ఓకే. So most of the people are taking it at 8, 9, 10. It's depends on each and everyone. But I'm considering a normal scenario where I took అంటే నేను నా డిన్నర్ నేను 7 పీఎంకి తీసుకున్నాను. సో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ అంటే 7 పీఎంకి నేను డిన్నర్ తీసుకున్న తర్వాత మోస్ట్లీ 9, 10 కల్లా నా డైజెషన్ అయిపోయి ఉండేసి బాడీ స్టార్టెడ్ హీలింగ్. సో వెన్ బాడీ స్టార్టెడ్ హీలింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఏం జరుగుతుంది అంటే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తగ్గిపోయుంటాయి. ఎందుకంటే తినడం ఆపేసాం మనం. గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తగ్గిపోయుంటాయి. ఇన్సులిన్ స్పైక్ అనేది ఉండదు. సో, బాడీ అనేది ఫాస్టింగ్ మోడ్‌లో ఉంది. ఎప్పటినుంచి కన్సిడర్ నేను 7కి తిన్నా. 10, 11 నుంచి ఫాస్టింగ్ మోడ్‌లో ఉందనుకుందాం. నౌ నేను మార్నింగ్ లేచిన తర్వాత అంటే లెట్స్ సే కన్సిడర్ నేను వాటర్ తీసుకున్నా. తీసుకున్న తర్వాత డైరెక్ట్ మళ్ళీ షుగర్ ఇచ్చాననుకోండి బాడీకి. షుగర్ ఇన్ ద సెన్స్ ఐల్ షో యూ ఎగ్జాక్ట్‌లీ వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు ఈట్. ఓకే. సో, షుగర్ ఇచ్చాననుకోండి ఏమవుతుంది? అంతవరకు చేసిన ఫాస్టింగ్ అంతా వేస్టే. సో, బాడీ ఠకాని మళ్ళీ ఎనర్జీ స్పైక్స్ వస్తాయి. సో, థట్స్ నాట్ వాట్ వి వాంటెడ్. అండ్ దెన్ ఎనర్జీ క్రాషెస్ రావడం, మళ్ళీ ఆకలేయడం ఇవన్నీ జరుగుతా ఉంటాయి. సో, అలా రోలర్ కోస్టర్‌లా కాకుండా మనం తినే ఫుడ్ ఏదైనా సరే బాడీలో ఎనర్జీ లెవెల్స్, ఇన్సులిన్ లెవెల్స్ అనేవి నార్మల్‌గా ఉండాలి. స్టేబుల్‌గా ఉండాలి అంటే ఎటువంటి బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. అందుకని బ్రేక్‌ఫాస్ట్ మ్యాటర్స్ అంటాం. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ ఎ డిస్క్లైమర్ థట్ మోస్ట్ ఆఫ్ ది ఇమేజెస్ వి జనరేటెడ్ ఆర్ యూజింగ్ ఏఐ. సో, ఇఫ్ యూ సీ ఎనీ ఆహ్, స్పెల్లింగ్ మిస్టేక్స్, సో ప్లీజ్ అవాయిడ్ థాట్ వన్. ఓకే. నౌ
చాలా మంది ఏం చేస్తారంటే బ్రేక్‌ఫాస్ట్ అనంగానే మోస్ట్‌లీ తీసుకునేవి ఇండియాలో ఎక్కువగా తీసుకునేది ఏంటి అంటే టీ గాని, బిస్కెట్స్ గాని నేను చూసిన దాంట్లో ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ అట్ ది ఏజ్ ఆఫ్ 50, 60. సో, దీస్ గైస్ ఆర్ డైరెక్ట్‌లీ లైక్ ఆఫ్టర్ వేకింగ్ అప్ బ్రష్ చేసుకున్న తర్వాత దే ఆర్ టేకింగ్ టీ ప్లస్ బిస్కెట్స్, టీ ప్లస్ రస్క్. అండ్ మోస్ట్‌లీ ఏంటంటే మిల్క్ ప్లస్ సెరల్స్ తీసుకుంటున్నారు. ఏంటి కెల్లాగ్స్ అని చెప్పేసి. దేర్ ఆల్ డిఫరెంట్ బ్రాండ్స్. సో, మిల్క్ ప్లస్ ఇవి తీసుకుంటా ఉన్నారు. అండ్ ఓట్స్, ఫ్రూట్స్ అని. ఓట్స్ ఆర్ గుడ్. ఐయామ్ నాట్ సేయింగ్ దట్ ఓట్స్ ఆర్ బ్యాడ్. బట్ ఓట్స్ ఆర్ గుడ్. హౌ వి ఆర్ టేకింగ్ ఇట్ దట్ మ్యాటర్స్. ఓకే. సో, ఓట్స్‌లో ఫ్రూట్స్ ఏసుకొని, హనీ ఏసుకొని, తర్వాత వైట్ బ్రెడ్, లేకపోతే ఓన్లీ ఇడ్లీ, ఓన్లీ దోస. సో, ఇలా తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీ తీసుకుందాం అనుకోండి. టీలో మోస్ట్‌లీ షుగర్ ఏసుకుంటారు. దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్, బట్ వి ఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ షుగర్. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇఫ్ యూ ఆర్ డైరెక్ట్‌లీ టేకింగ్ టీ ఆఫ్టర్ బ్రషింగ్ యువర్ టీత్ ఏమవుతుందంటే it will directly disrupt your gut. We'll discuss these things related to gut in the upcoming sessions, but right now we'll focus on sugar. So biscuits nothing but complete refined carbohydrates అవి మీరు లేబుల్ వెనక్కి తిరిగి చూస్తే ఇట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ మైదా అని రాసి ఉంటుంది. సో టీ ఇది మాక్సిమం మనం అంటే చాలా వరకు చేసే మిస్టేక్ అన్నమాట. సో ఇది తీసుకుంటే ఏమవుతుంది డైరెక్ట్ షుగర్స్ అంటే గ్లూకోజ్ బాడీలోకి వచ్చేస్తుంది. షుగర్ స్పైక్స్ వస్తాయి. ఇన్సులిన్ పెరిగిపోతుంది. ఫ్యాట్ స్టోర్ అవుతుంది. 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ షుగర్ మాలిక్యూల్స్ అన్నీ తగ్గిపోతాయి. నథింగ్ బట్ గ్లూకోజ్ తగ్గిపోతుంది. ఎనర్జీ క్రాషెస్ వస్తాయి. సో దట్స్ వాట్ వీఆర్ డిస్కసింగ్ ఎవ్రీ డే రైట్? అండ్ దెన్ మళ్ళీ 11, 12కి ఆకలేస్తుంది. సో వీ వాంటెడ్ టు ఈట్ సంథింగ్. సో దీన్ని ఎలా బ్రేక్ చేయాలి అనుకుంటే, మన మన ప్లేట్‌లో ఏముంటాయి ఆల్రెడీ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ప్యాక్డ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. దాంతో పాటు ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. ఫైబర్ అండ్ ప్రోటీన్ అంటే లాస్ట్ టైమ్ మనం చెప్పుకున్నాం ఫైబర్ ఫుడ్స్ ఏంటి అని. సో, ఫైబర్ ఫుడ్స్ పెట్టుకొని ఫైబర్ ఫుడ్స్‌తో పాటు ప్రోటీన్ కూడా తీసుకోవాలి. ప్రోటీన్ అంటే ఏంటి? Evowish. There are a lot of options that we can consider into protein. సో ప్రోటీన్‌లో పన్నీర్ గావచ్చు, ఎగ్స్ కావచ్చు, చికెన్ గావచ్చు, మటన్ గావచ్చు. సో ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ కల్చర్స్, యువర్ విష్. సో మీకేదైతే ఆప్షన్స్ అవైలబుల్‌గా ఉన్నాయో ఆ ఆప్షన్స్‌లో ప్రతిరోజు అంటే మార్నింగ్ మీల్ ప్లేట్‌లో ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి రైట్? అండ్ అదర్ న్యూట్రియంట్స్ కూడా ఉండాలి. ట్రెడిషనల్ ఇండియన్ సేవరీ ఆప్షన్స్. సో, నార్మల్‌గా మనం ఒకప్పుడు తినే ఫుడ్‌లో అంటే ఏంటి ఈ కార్న్ ఫ్లేక్సు, ఆహ్, ఈ బ్రౌన్ బ్రెడ్ ఇవన్నీ రాకముందు వెజిటబుల్ ఉప్మా తినేవాళ్ళు. మిల్లెట్ ఉప్మా అంటాం. మిల్లెట్ ఉప్మా ప్లస్ వెజిటబుల్స్ ఉండేవి దాంట్లో. అండ్ మూంగ్ షీలా పెసరెట్టు. పెసరెట్ ఈస్ ఆల్సో ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. స్ప్రౌట్స్ ప్లస్ వెజ్జీస్. Sprouts contains actually protein and vegetables contains ఫైబర్. అండ్ పోహా విత్ పీనట్స్ మోస్ట్‌లీ గ్రౌండ్ నట్స్ ఏసుకొని తినేవాళ్ళం. ఎగ్ బుర్జీ ప్లస్ సాటెడ్ వెజిటబుల్స్. సో, దిస్ ఈస్ హౌ ది ట్రెడిషనల్ వన్ లుక్స్. బట్ కంపేర్ సో, మీరు ఈరోజు ఏం తింటా ఉన్నారు? యాక్చువల్‌గా ఎలా ఉండేది? అండ్ రియల్ బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్స్ ఎలా ఉంటాయంటే 2 ఎగ్స్, కొంచెం కర్రీ అంటే వెజిటబుల్ కర్రీ ప్లస్ రోటీ. రైట్? ఎగ్స్‌లో మీకు ప్రోటీన్ వస్తుంది. సబ్జీలో ఫైబర్ వస్తుంది. రోటీలో యాక్చువల్‌గా అయితే ఒకప్పుడు తినే వీట్‌తో చేసుకునే రోటీలో ఫైబర్ గూడా వచ్చేది. బట్ రైట్ నౌ రిఫైనింగ్ ఎక్కువైపోయింది. హైబ్రిడ్స్ ఎక్కువైపోవడం వల్ల దాంట్లో ఫైబర్ లెవెల్ తగ్గిపోయింది. సో, చూస్ వెల్. సో, మీరు ఏ రోటీ అంటే ఏ ఆటా తీసుకుంటా ఉన్నారు? ప్యాకెట్ ఆటా తీసుకుంటా ఉన్నారా? రియల్ ఆటా తీసుకుంటా ఉన్నారా? సో, జస్ట్ ఆస్క్ యువర్‌సెల్ఫ్. అండ్ స్ప్రౌట్స్ ప్లస్ పన్నీర్ ప్లస్ వెజ్జీస్ గాని, లేకపోతే పుదీనా చట్నీతో పాటు పెసరట్టు గాని, మిల్లెట్ ఉప్మా ప్లస్ పీనట్స్ ఇందాక చెప్పుకున్నట్టు. రైట్? సో, వాట్ యూ నీడ్ టు అవాయిడ్ ఈస్ మిల్క్ ప్లస్ కార్న్‌ఫ్లేక్స్. సో, కార్న్‌ఫ్లేక్స్ మోస్ట్‌లీ మనం హెల్తీ అనుకుంటాం. ఒకసారి ప్యాకెట్ తిప్పేసి అందులో చూడండి హౌ మచ్ షుగర్ ఇట్ కంటైన్స్. ఓకే. సో, టీ, కాఫీ ప్లస్ బిస్కెట్స్ అబ్సల్యూట్‌లీ నాట్ రికమెండెడ్. బ్రెడ్ ప్లస్ జామ్ అస్సలు రికమెండ్ చేయము. చాలామంది ఏం చేస్తా ఉంటారంటే, సార్ ఐ వాంటెడ్ టు ఈట్ ఓన్లీ ఫ్రూట్స్. ఫ్రూట్స్ అనేవి యాస్ ఎ స్నాక్ మీరు తినొచ్చు. అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత 1 ఆర్ 2 అవర్స్‌కి యాస్ ఎ స్నాక్ యూ కెన్ టేక్ దట్స్ గుడ్. బట్ నేను డేనే ఫ్రూట్స్‌తో స్టార్ట్ చేశానంటే ఇట్ కంప్లీట్‌లీ కన్సిస్ట్స్ ఆఫ్ ఐ అగ్రీ దట్ ఇట్ కంటైన్స్ ఫైబర్ బట్ ఇట్ స్టిల్ కంటైన్స్ ఫ్రక్టోస్. షుగర్స్‌లో ఫ్రక్టోస్ అనేది కూడా ఉంటుంది. ఫ్రక్టోస్ యాక్చువల్లీ రైజెస్ యువర్ షుగర్ స్పైక్స్ ఎ లాట్ బట్ యూ కాంట్ సీ దెమ్.
right? So that's why we don't recommend to eat fruits. Only fruits మాత్రమే తీసుకుంటాను బ్రేక్ఫాస్ట్కి అంటే ఇట్స్ నాట్ రికమెండెడ్. సో మీ శాంపుల్ 7-day మీల్ ప్లాన్ ఎలా ఉండొచ్చు అనే శాంపుల్గా చెప్తా ఉన్నా. ఇందాక మీరు అస్లం చెప్తున్నారు కదా, అస్లం యూ సెడ్ ఫైబర్, ప్రోటీన్ అండ్ ఆల్. సో యూ కెన్ ట్రై దిస్. ఫస్ట్ డే పెసరెట్టు ప్లస్ వెజ్జీస్, అండ్ సెకండ్ డే ఎగ్ బౌల్. ఎగ్తో అంటే ఎగ్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ మేక్ యూజింగ్ ఎగ్స్. యూ కెన్ మేక్ దాట్. అండ్ మిల్లెట్ ఉప్మా, స్ప్రౌట్స్ బౌల్, పన్నీర్ బుర్జీ, పోహా, మిల్లెట్ దోస. మిల్లెట్ దోస, ఐ లవ్ మిల్లెట్ దోస. ఇఫ్ యూ ఆస్క్ మీ టు ఈట్, సో నేనైతే ఎవ్రీడే దోస తింటా అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఒకరోజు ఫాక్స్ స్టైల్ మిల్లెట్ అంటే కొర్రల దోస, ఒకరోజు రాగి దోస. సో దట్స్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ యూ, హౌ యూ ఆర్ డూయింగ్ ఇట్. So this is one of the sample meal plate. This is my meal plate. So this is how I eat actually. I don't eat directly the fruits at the time of my breakfast itself. So I'll take them after some time. But for the uh, showcase, I'm just keeping it there. So what I eat is, so this is millet rice. This is actually నేను ఏమంటారంటే పేరు మర్చిపోయాను. That is one kind of millet, and I do have one vegetable curry, one dal which contains protein, and one like some vegetables for fiber. These two, and this is my roti, which is not a packet one. Okay, so I get it from the normal mills actually. Yeah. So this is how I design my breakfast. Like అందుకే బ్రేక్ఫాస్ట్ అనేది బాగా బాగా అంటే క్లియర్గా గట్టిగా తీసుకోండి, బాగా ఎక్కువ తీసుకోండి, నో ప్రాబ్లం. బట్ మేక్ షూర్ దట్ యు ఆర్ కంటైనింగ్ ఆల్ దిస్. మీ ప్లేట్లో ఇవన్నీ ఉండాలి. అండ్ దాంతో పాటు ఐ విల్ టేక్ సమ్ వాట్ వి కాల్ ఇట్ nuts as well. Okay, so this is how your breakfast should look like. అండ్ మేక్ షూర్ దట్ యు ఆర్ టేకింగ్ గుడ్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ అనేది అందరికి ఒకేలాగా ఉండదండి. ఎవ్రీ వన్ హ్యాస్ ఈచ్ లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కన్సర్న్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు యువర్ అడ్మిన్స్ వేర్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇన్ వాట్సాప్ గ్రూప్స్ ఆర్ whoever shared this thing. So they'll definitely help you and guide you or in reversing your challenges. So that's what I wanted to share today. Over to Usha ma'am.